ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో సాక్ష్యం ఇచ్చిద యేసయ్య అనేటువంటి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి సాక్ష్యాల కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరణ ఛాయలో నుండి మరి ప్రభు యొక్క కృపను బట్టి బ్రతికించబడి ప్రభు యొక్క పరిచర్యలో ఓ బలముగా వాడబడుతున్నటువంటి ఒక యవన సహోదరుని మరి నేను కలుసుకోవడం జరిగింది. ఆ యొక్క సహోదరుడితో మరికొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. అయ్యారు వందనాలండి. అది మిమ్మల్ని చూడటం చాలా సంతోషం. ఈరోజు సాక్ష్యం ఇచ్చేద యేసయ్య అనేటువంటి ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమంలో మరి మీతో పాటు కలిసి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలని నేను మీ దగ్గర రావడం జరిగింది. మీ పేరు, మీ కుటుంబ నేపథ్యం ఇవన్నీ కూడా ప్రేక్షకులతో పంచుకుంటారా? అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నానండి. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా ఈ విధంగా నిర్వహిస్తున్న రాజు గారు కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. మరి నా పేరు కొనకర్ల రాజేష్ కుమార్. మాది స్వగ్రామం నర్సాపురం అండి. నర్సాపురం బంగారుకోట్ల వీధి మా యొక్క పూర్వీకుల స్వస్థలం. అయితే మా నాన్నగారి పేరు కొనకర్ల బ్రహ్మాజీరావు. ఆయన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అటెండర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. మా అమ్మగారిది అమలాపురం అండి, తూర్పుగోదావరి జిల్లా. నాకు 5 మేనమామలు. వారి నేపథ్యం ఏంటి అని అంటే బుర్రకథ చెప్పుకునేటటువంటి వారు, అలాగే కొంతమంది జాబ్ చేసుకుంటూ, కొంతమంది టైలింగ్ వృత్తిలోని అలాగా ఉన్నటువంటి నా మేనమామ గారిలో ఒకరిద్దరు కొన్ని సినిమాల్లో కూడా నటించారు. వారి సినిమా నేపథ్యం కూడా వాళ్ళకి ఉన్నది. ఇలాంటి కుటుంబాల నుండి నేను రావడం జరిగిందండి. అదండి, మీ గురించి విన్నప్పుడు మీ మేనమామల గురించి కూడా ప్రస్తావన వచ్చింది. వాళ్ళు కూడా మీరు చెప్పినట్లుగా కొంతమంది సినిమా ఫీల్డ్లో వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి మరి తెలిసిందండి. వారి గురించి ఏమన్నా మాట చెప్తారా? విఎస్ సుబ్రహ్మణ్యం గారు అని మా మేనమామ అండి. ఆయన రెండో ఆయన. నాకు బాగా అంటే నాకు 5 మేనమామల్లోని బాగా కొంచెం దగ్గరగా ఎక్కువ అమలాపురం వాళ్ళ దగ్గరికి రావడం జరిగేది. ఆయన ప్రస్తుతం ఆయన టైలింగ్ వృత్తిలో ఉన్నారు. ఆ సినిమా పెళ్లి నుంచి వచ్చి లవకుశ సినిమాలో కుసుడి కింద ఆయన నటించారు. ఓకే, లవకుశ అనేటువంటి సినిమాలో అంటే ఎన్టీ రామారావు గారు పక్కన తెల్లవాడగా కుసుడు పాత్రను నటించారు. అయితే మీ కుటుంబ నేపథ్యం అమ్మగారి యొక్క ఊరు అమలాపురం. అంటే మీకు 5 మేనమామలు. ఓకే సార్, చెప్పండి. తర్వాత ఒక ఆయన పెద్ద ఆయన రాజమండ్రి, 2 ఆయన అమలాపురం, 3 ఆయన ఇలాగ వైజాగ్లో ఉన్నారు, 4 ఆయన కాకినాడ, 5 ఆయన మమ్మల్ని పంపించారు. ఇలా 5 మేనమామలు. అందరం కూడా మామూలుగా అంటే పుట్టుకతోనే మేము క్రీస్తుని తెలుసున్న వాళ్ళము కాదు, కానీ మామూలుగానే పూజలు విగ్రహాలని చేసుకుంటూ ఉండేటటువంటి వాళ్ళమే. అయితే ఇక్కడ నాకు తెలిసేటప్పటికి నాన్నగారు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హాస్టల్లో పనిచేసుకుంటూ ఆయన కాళ్ళ బేవర్ దగ్గర కాళ్ళలో అక్కడ ఉండేవాడు. అక్కడి నుంచి నేను 3వ క్లాసు చదువుతున్నప్పుడు నర్సాపురం ప్రాంతం మళ్ళీ ట్రాన్స్ఫర్ ఇక్కడ రావడం జరిగింది. ఓకే ఓకే. మరి మీరు అలాగే ప్రభువులోకి రావడం అది జరిగింది? ప్రభువులోకి రావడం అని అంటే దీనికి ముందు అసలు మీరు ప్రభువులోకి రాకముందు మీరు ఎలాగా ప్రభువులోకి రాకముందు అంటే బేసిక్గా మామూలుగా నేను నాకు తెలిసింది కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళేవాడిని, నర్సాపురం బస్ స్టాండ్ దగ్గర ఉన్న టెంపుల్కి. అయితే నాన్నగారు ఏంటంటే అండి హాస్టల్లో పనిచేసేవారు, కానీ ఆయనకి కుటుంబ పోషణ ఏ విధంగా చేయాలనేటటువంటిది కొంచెం అవగాహన లేక విచ్చలవిడిగా ఆయన జీతం డబ్బులు ఖర్చు పెట్టడం, అప్పులు చేయడం, ఈ విధంగా మేము ఈ ప్రాంతంలో కొంచెం ఆయన ద్వారా ఆయన ఆర్థికంగా ఆయనకి సరైనటువంటి అవగాహన లేకపోవడం ద్వారా మేము కొంచెం ఇబ్బందులు పడ్డాం. ఆ ఇబ్బందులు పడటం ద్వారా మా పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. అమ్మగారు అయితే మిషన్ కుట్టి మమ్మల్ని చిన్నతనంలో పోషించుకుంటూ ఉండేవారు. అయితే ఒక టైంలో ఏంటంటే నర్సాపురం బట్టలవర్త సంఘం దగ్గర అక్కడ మా పెద్దమ్మ గారు వాళ్ళు ఉండేవారు, అంటే నాన్నగారి తరపు బంధువులు. ఓకే. వాళ్ళు ఒకసారి నా పుట్టినరోజు వచ్చింది, అది శుక్రవారం.
వచ్చినప్పుడు నేను మా అమ్మగారు వాళ్ళకి వెళ్ళి స్వీట్ ఇచ్చేసి రమ్మని చెప్పేసి నన్ను పంపించినప్పుడు నేను వెళ్తున్నప్పుడు వాళ్ళు చర్చికి వెళ్తున్నారు. బేతస్తా బేతలు ప్రార్థనా మందిరం బొజ్జమ్మ గారి చర్చికి వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు నేను వాళ్ళకి ఎదురయ్యాను ఇంటికాడ. ఎక్కడికి వెళ్తున్నారు పెద్దమ్మ అంటే ఇలా ప్రార్థనకి వెళ్తున్నావరా, వస్తావా అని అడిగారు. వస్తే నాకేం వస్తుంది అని అడిగాను. వాళ్ళు మిమ్మల్ని అడగడం జరిగింది. అడిగారు. దానికి సమాధానంగా మీరు అక్కడికి వస్తే నాకేం వస్తుందని. మరి అంతే కదా, ఇప్పుడు దేవుళ్ళలోకి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరం కూడా దేవుడి గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక అవసరం మీదే దేవుడు నమ్మకం. మరి అప్పుడు మీరు వాళ్ళతో పాటు వెళ్ళారా? వెళ్ళాను. అడిగాను ఏంటి అని అంటే మాకున్న వీక్నెస్, మాకున్న కష్టాలు ఏంటంటే వాళ్ళకి తెలుసు. మా ఇబ్బందులన్నీ కూడా వాళ్ళకు కూడా తెలుసు. వస్తే మీ నాన్నగా మారుతాడరా, మీ భవిష్యత్తు బాగుంటుంది, ప్రార్థన చేయండి. ఓకే, మా నాన్న మారితే ఆయన జీతం అది సరిగ్గా జాగ్రత్త పెట్టుకుంటే మంచిదే కదా, అప్పులు చేయకుండా ఉంటే మంచిదే కదా అనే ఉద్దేశంతో నేను ఉదయమే పొద్దున్నే ప్రార్థనకి వెళ్ళిపోయాను. మీరు ప్రార్థనకి వెళ్ళినట్టు ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా తెలుసా అండి? ఎవరికి తెలియదు. అమ్మ పొద్దున్నే వాళ్ళకి స్వీట్ ఇచ్చేసి వచ్చినంటే మనం గుడికి వెళ్ళి అలాగా మార్నింగ్ షోకి అన్నపూర్ణ థియేటర్ రుద్రవేణ సినిమా ఆడుతుంది, అక్కడికి వెళ్ళి వద్దామని చెప్పారు. అంటే అప్పుడు అమ్మగారు కూడా ఇంకా ఎవరు ప్రభులో కానీ మీరే మీ కుటుంబంలో ఫస్ట్ టైం వారితో పాటు మందిరానికి వెళ్ళారండి? వెళ్ళాం. వాళ్ళతో పాటు నేను వెళ్ళిన తర్వాత అక్కడ ఆ వర్షిప్లోని, ఆ ప్రార్థనలోని ఇంకా మమేకం అయిపోయి అలాగా నాకు ఆత్మస్ఫియర్ అది కూడా చాలా బాగుంది. చక్కగా ఇంత సంతోషంగా, ఇంత ఆనందంగా అందరు కలిసి దేవుని ఆరాధించడం అనేది నాకు చాలా సంతృప్తినిచ్చి సాయంత్రం 6 దాకా కూడా ఉండిపోయాను. ఇంకా రాబుద్ది కాలేదు. సాయంత్రం 6 దాకా ఉండిపోయి 6 కాడ అమ్మగారికి కలిసి ప్రార్థన చేయించుకుని ఇంకా అప్పుడు వాళ్ళు అలాగే వెళ్ళిపోయారు మా ప్లే వాళ్ళ ఇంటికి. నేను ఇలాగా కొనపల్లిలో ఎక్కడే ఉండేవాళ్ళం. ఇలాగా నేను వచ్చేయడం జరిగింది. వచ్చిన తర్వాత సరే అమ్మేమో చాలా ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాం, ఏమీ వెళ్ళలేదు. సాయంత్రం అయిపోయింది, ఇంకా అయిపోయింది, పుట్టినరోజు అంతా చర్చిలోనే అయిపోయింది. ఆవిడ చాలా కోప్పటి. అమ్మగారు ఏమి అనలేదండి? అనకపోవటం అంటే బాగా కొట్టి అసలే బాధల్లో ఉన్నాం, ఈ సంతోషాలు కూడా లేదు. ఎక్కడికి వెళ్ళావు ఏంటి అని? ఎక్కడికి వెళ్ళాం, మన దేవుడు కాదు. అమ్మగారికి తెలిసింది? అమ్మగారు తెలిసింది. మీరు ఎలా వెళ్ళినట్టు చెప్పాను ఇలా చర్చికి వెళ్ళానమ్మా పెద్దమ్మలతో అని చెప్తే చర్చికి అవడాలన్నారు. చర్చికి మనం వెళ్ళకూడదు, మన దేవుడు కాదు, అలాగే ఇలాగని ఆవిడ కొట్టడం, బాధపడటం జరిగింది. తర్వాత నేను అనుకున్నాను, ప్రభా ఏదైతే అడిగితే చేస్తానన్నావు కదా, మా అమ్మ ఇలాగా బాధపడింది కాబట్టి మా అమ్మ కూడా నేను తెలుసుకోవాలని అనుకున్నాను. ప్రార్థన చేసుకున్నాను. అమ్మగారు ఏమి ప్రభుని నమ్ముకున్నవారు కాదు, కుటుంబ నేపథ్యం కూడా ఏమీ లేదు. కానీ మీరు ఫస్ట్ టైం మీరే మీ కుటుంబంలో నుంచి వెళ్ళడం. మరి అమ్మగారికి ఈ ప్రభు ఎలా తెలుసుకున్నారు? అంటే అప్పుడు వెళ్ళిన తర్వాత నేను ఇలా ప్రార్థన అనుకున్నాను కదా, అమ్మగారు తెలుసుకోవాలని అనుకున్నాను కదా. ఆ తర్వాత మళ్ళా కొన్నాళ్ళకి మా తమ్ముడు నేను అక్కడే బజార్లో మార్కెట్లో మా పెద్దనాన్నమ్మ గారు నెమ్మలమేడ ఎదురుగా పెద్దనాన్నమ్మ గారు బిల్డింగ్ ఉండేది, అక్కడ ఆడుకుంటుంటే పైన గేట్ మించి తమ్ముడు కింద పడిపోతే ఇంకా మాటలేదు, ముక్కంట, చెవులంట, నోటంట బ్లడ్ బయటకు వచ్చింది. ఇంకా అప్పట్లో జానకి హాస్పిటల్ ఒకటి పెద్ద హాస్పిటల్, అక్కడ తీసుకెళ్తే చాలాసేపు నుంచి ఇంకా స్పృహలో లేడు, బతకడం కష్టం, ఇంకా తీసుకెళ్ళిపోండి అన్న. ఇంకా కుదరదు అంటే మాకు అప్పుడు అంత పెద్ద విజయవాడ, హైదరాబాద్ హాస్పిటల్ తీసుకుంటే అవగాహన కానీ అంత డబ్బులు కానీ మా దగ్గర లేవు. సరే అని చెప్పేసి మా బ్రదర్ అంటే మా పెద్దమ్మ గారు అబ్బాయి, మా అమ్మగారు మేము ఒప్పించి చర్చికి తీసుకొచ్చాం. అప్పుడు శుక్రవారం ఉదయం సాయంత్రం దాకా చర్చిలో పట్టుకోబట్టి ప్రార్థన చేశారు. సాయంత్రం అమ్మ చర్చ్ అయిపోతుంది కదా, మరి టైం అయిపోయింది, బాబు ఏమి మాట్లాడట్లేదు, ఇంటికి తీసుకెళ్ళండి, దేవుడి కార్యం చేస్తాడని చెప్తే అటు నుంచి అటు మా పెద్దమ్మ గారి ఇంటికి బట్వార్త సంఘం బజార్లో ఉన్నటువంటి అక్కడికి తీసుకెళ్ళిపోయిన తర్వాత మా బ్రదరు, మా పెద్దమ్మ గారి అబ్బాయి, ఇంకా ఆ టైంలో కొంతమంది సహోదరులు ఉండేవారు యవనస్తులు, వాళ్ళు అందరూ కూర్చుని మా అమ్మగారితో పిన్ని, నువ్వు ఖచ్చితంగా దేవుడి దగ్గర ఒక తీర్మానం చేసుకుంటావు, నిబంధన చేసుకుంటే నీ కొడుకు బతుకుతాడని చెప్పేసి అని అంటే, నా కొడుకు బతికితే నాకు ఎవరు బతికితే ఆయనే నా దేవుడు, ఖచ్చితంగా నేను దేవుని తెలుసుకుంటాను, ఆయన చేస్తే కార్యం చేస్తే అని చెప్పేసి అమ్మగారు ఒప్పుకున్నప్పుడు
సాయంత్రం నుంచి ఉదయం దాకా ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంచుమించు తెల్లవారుజామున 4-5 ఆ టైంకి అనుకుంటా. అప్పుడు తమ్ముడు సృహలోకి వచ్చాడు. సృహలోకి వచ్చిన తర్వాత ఇంకా అమ్మ కూడా బలంగా నమ్మింది అనమాట. పరిస్థితిని బట్టి అమ్మగారికి కూడా విశ్వాసం కలిగింది. బలంగా నమ్మింది, దేవుడు కార్యం చేయగలిగినటువంటి దేవుడు ఆయన అని చెప్పేసి బలంగా నమ్మింది. మరి మీరు దాని తర్వాత మీరు ఏమన్నా దాని తర్వాత అంటే ఇప్పుడు నేను దేవుడు నమ్ముకున్నది ఎందుకంటే మెయిన్ గా మా నాన్నగారు అప్పు చేయడం మానేలేదు. ఆర్థిక ఇబ్బందులు తీరిపోవాలి. ఎలా ఉండేదంటే అండి, పొన్నపల్లికి వచ్చిన తర్వాత పాపం ఇక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా మంచోళ్ళు. చాలా చాలా చోట్ల ఒకసారి మేము అద్దె పక్కపైన ఏమనేవారు కాదు. కానీ నాన్నగారు కొన్ని సందర్భాల్లో ఈ అప్పులు రావటం, ఇంట్లో గొడవలు పెరిగిపోవటం, చాలా విసుగుదల చెంది దేవుడు కూడా కార్యం చేయట్లేదంట అని అనుకునేవాడు. కానీ ఎప్పుడు కూడా దేవుడిని విడిచిపెట్టలేదు. ఎందుకనంటే నమ్ముకోక ముందర తెలుసుకున్న తర్వాత మా పరిస్థితి కొంచెం మారి. ఇప్పుడు మీరు ప్రభు నమ్ముకున్నారు, ఎక్కడ మీరు ప్రభు నమ్ముకున్నారండి? నేను అదే ఇప్పుడు మా బ్రదర్ అన్నాను కదండి, ఆయనే మాకు వచ్చి కొన్ని విషయాలు చెప్తా ఉండేవారు, దేవుని కోసం చెప్తా ఉండేవారు. తర్వాత ఈ ప్రాంతానికి జాన్పేటరాయ్ గారు, సునమ్మ గారు వాళ్ళు వచ్చారు. ఓ పక్కన వాళ్ళ ద్వారా కూడా మేము బలపరచబడటం, మా వాళ్ళు మేము కలిసి ప్రార్థన చేసుకోవటం. అప్పటికి అమ్మగారు కూడా విశ్వాసంలోకి వచ్చేసారు. మేమందరం ఇంకా మా అన్నయ్య గారి దగ్గర నేను 12 ఏట బాప్తిసం తీసుకున్నాను. అప్పుడే 12 సంవత్సరాల వయసులోనే బలవంతంగా అడిగి ఇవ్వనన్నాడు. ఆయన వయసు కాదు ఇవ్వనన్నాడు. అయినా సరే నాది 12 సంవత్సరాల వయసులో అప్పుడు ఎందుకు అని అన్నారు అంతే. అది నా వ్యక్తిగతం అని చెప్పేసి నాకు కావాలని చెప్పేసి నేను తీసుకుని అప్పటి నుంచి దేవునికి కట్టుబడి ఉంది. నాకు 10th క్లాస్ 9th వరకు టైలర్ హై స్కూల్లో చదివాను. 10th కొడమంచిల్లో చదివాను. 10th అయిపోయిన తర్వాత నేను ఈ ఆర్థిక ఇబ్బందులు నేపథ్యంలో మా పూర్వం నుంచి బంగారు కొట్టు మీద మార్వాడీస్ వీళ్ళందరూ తెలుసు కాబట్టి మార్వాడి షాప్లో నేను జాయిన్ అయిపోయాను. పనికి జాయిన్ అయిపోయి ఎన్నాళ్ళు పని చేశారండి? నేను దాదాపుగా 20 సంవత్సరాలు పనిచేశాను. కానీ పనికి జాయిన్ అయిపోయిన తర్వాత ఒక 2 సంవత్సరాలు పనిచేసి 97లో ఇంకా అవి చేసుకుంటూ ఇలా జాన్పేటరాయ్ గారి ద్వారా గాస్పుల్ ఫర్ యాసియన్ హైదరాబాద్ బైబిల్ ట్రైనింగ్కి నేను బైబిల్ సెక్షన్ తీసుకోవడానికి మా అమ్మగారు కూడా ఒప్పుకుని బైబిల్ కాలేజ్కి పంపించాను. అంటే బైబిల్ స్టడీ చేసుకుందాం, అది సేవలో సాకారులుగా ఉందాం అనే ఉద్దేశంతో వెళ్ళాను. కానీ పర్టికులర్గా అంటే పూర్తిగా దేవునికి సేవకి వచ్చేద్దాం అనే ఉద్దేశం అప్పుడు నాకు అంత అవగాహన లేదు. అప్పుడు అదంతా ఏంటంటే దేవుడు యొక్క ప్రణాళిక. ఎలా మరి మీరు సేవలోకి ఎలా వచ్చారు? 2 సంవత్సరాలు అక్కడ ట్రైనింగ్ చేసిన తర్వాత 2 సంవత్సరాలు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నేను వచ్చేసాను నర్సాపురం. వచ్చిన తర్వాత ఇక్కడ మా సేటు గారు మళ్ళీ వచ్చేసానని తెలిసి నన్ను రమ్మంటే నేను ఇలాగా పనికి రమ్మన్నా. నేను సేవ చేసుకోవాలని అంటే నీ పోషణ కలగటం కష్టం కదా, మరి ఇబ్బందులు కదా నాన్న, నువ్వు వచ్చి చెయ్యి, ఒకవేళ నీకు ఆదివారం సెలవు ఇస్తాము, మిగతా టైంలో కూడా ఏదైనా ప్రార్థన నువ్వు చూసుకోవచ్చు అని అన్న. సరే అని చెప్పేసి జాయిన్ అయిన తర్వాత 2000 సంవత్సరం నుంచి కూడా 2001లో 2000 నుంచి ఇక్కడ దైవజంలో జాయిన్ పెట్టారు. తర్వాత వారితో తిరిగిన తర్వాత సాల్మన్ రాజయ్య గారు, పరిస్థితి సాల్మన్ రాజయ్య గారు ముచ్చారు. ఆయన ఇక్కడ వచ్చేవారు. ఆయన ద్వారా కృష్ణా జిల్లా ఏటిపోవర్ అనే గ్రామం, ఆయనకి సహాయంగా నేను కూడా ఖాళీగా ఉండటం ఎందుకు, పరిచర్లో చేయాలి కదా, మనం బైబిల్ ట్రైనింగ్ చేసి నేర్చుకున్నాం కదా. అలాగా వెళ్ళిన తర్వాత ఆయన నాకు ఈ పక్కన అనేక సంఘాలు ఉన్నాయి కదా, ఆదివారం ఆరాధనకి టైం అయిపోతుంది, ముచ్చాలపల్లి, కొత్త కాళీపట్నం, నువ్వు వెళ్తావన్నా అని అడిగారు. సరే అండి వెళ్తానండి అయ్యారు అని చెప్పేసి అప్పుడు అక్కడికి వెళ్ళటం ప్రారంభించాను. అలాగే వెళ్ళి తర్వాత పేరుపాలెం అక్కడ కూడా ప్రారంభించడం, గృహంలో జరిగించడం, అలాగా వర్షిప్లు జరిగించడం ప్రారంభించాను. అలాగా పని చేసుకోవడం, ఆదివారం ఆరాధనకి వెళ్తాం. మిగతా టైంలో ఏదైనా కార్యక్రమాలు ఏమన్నా ఉంటే మా మదర్ కానీ సాల్మన్ రాజయ్య గారు కానీ వాళ్ళు చూసుకున్నారు. అలాగా 2015 వరకు 2015 వరకు మీరు పని చేసుకుంటూ మరి
పూర్తిగా సేవలో 2007లో నాకు వివాహం అయింది. 2007లో అండి. సాల్మన్ రాజయ్య గారు వాళ్ళ చిన్న కుమార్తె ఓకే. సుమ ద్వారా ఆ వివాహం జరిగింది నాకు. 2007లో నాకు పాప పుట్టింది. అయితే నాకు ఒక భయంకరమైనటువంటి విషయం ఏంటి అని అంటే మరణాపాయం నుండి దేవుడు తప్పించాడు. అదండి, అదే మరణాపాయం నుంచి తప్పించబడ్డారు అనేటువంటి తెలిసింది. మీకు రావడానికి అది కూడా ఒక కారణం. అవునండి. అది అసలు దాని గురించి మాకు ఇలాగా నేను సేవ చేసుకుంటా ఉన్నటువంటి టైంలో అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా బయటభూమికి వెళ్ళినప్పుడు, బయట మోషన్కి వెళ్ళినప్పుడు కింద కింద బయటకు వచ్చేసేది. అది చిన్నప్పటి నుంచి చూపెడుతున్నాం. రక్తం ధారాళంగా పడిపోతూ ఉండేది, చెంబుడు రక్తం పడిపోతూ ఉండేది. అది కొంతమంది మోసానికి కానీ చిన్నప్పటి నుంచి అది ఎదిగి కొద్ది తగ్గుతుంది అని చెప్పేవారు. ఇలా ఈ విధంగా ఉండేది. అయితే ఒక టైంలో నాకు పాప పుట్టేసిన తర్వాతే అది తగ్గట్లేదని భీమవరం నీలాద్రాజు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పారు, ఇది చిన్న చితక ఆపరేషన్ కాదు, అది పెద్ద పేగు, ఇలా పేగు ఉంటుంది, ఆ పేగు కిందకి జారిపోతుంది, పెద్ద పేగే కిందకి జారిపోతుంది మేము మోషన్కి వెళ్ళినప్పుడు అని చెప్పేసి, ఇది ఆపరేషన్ చేయాలంటే విజయవాడ కానీ హైదరాబాద్ కానీ చేయాలి, ఇది చాలా ప్రాణాపాయంతో కూడుకున్న పెద్ద ఆపరేషన్ అని చెప్పారు. అప్పుడు అంటే పిల్లలు పుట్టడానికి వైవాహిక జీవితానికి కూడా ఏదైనా ఆటంకం ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఆయన చెప్పేటప్పుడు చాలా భయం వేసింది. అప్పుడే మేము చాలా కష్టాలు పడ్డాం, తేరుకున్నాం. దేవుడు ఒక చక్కని ఇల్లుని ఇచ్చాడు, పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకున్న తర్వాత పాప పుట్టుతున్న టైంలో ఇల్లు కట్టుకున్నాం, పెద్ద ఇల్లు. నాన్నగారు రిటైర్మెంట్ అయ్యారు, ఆయనకు వచ్చిన ఫండ్తో అది మేము కూడా దాచుకున్నది జాగ్రత్త చేసుకున్నాం, ఒక ఇల్లు కట్టుకున్నాం. ఇల్లు కట్టుకున్నాం, పాప పుట్టింది, అన్నీ బాగున్నాయి శుభ్రంగా. నాన్నగారు కూడా ఇప్పుడు అన్ని అప్పులు చేయడం మానేసి నీట్గా ఉన్నారు. అనుకున్న టైంలో నాకు ఈ వార్త తెలియగానే చాలా డిసప్పాయింట్. మరి అటువంటి టైంలో మీకు నేను ఎందుకు ప్రభువులోకి వచ్చాను, ఎందుకు సేవలోకి వచ్చాను, ఇప్పుడు నా కుటుంబ పరిస్థితి ఏంటి, నేను ప్రభువుని నమ్ముకొని తప్పు చేశానేమో అన్నది ఏమైనా అనిపించిందా మీకు? అంటే ప్రభువుని నమ్ముకొని తప్పు చేశాను అని ఎప్పుడూ అనిపించలేదు. ఎందుకంటే చాలా సంవత్సరాలు ఆ పరిస్థితులు, ప్రభువుని నమ్ముకోకముందర స్థితులు ఏంటో నాకు తెలుసు. అనుభవపూర్వకంగా మేము అనుభవించిన కష్టాలని నాకు తెలుసు కనుక, ప్రభువులోకి వచ్చిన తర్వాత నా పరిస్థితి కూడా ఎలా ఉందో నేను అనుభవించాను కనుక, అందులో ఉన్నటువంటి దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదం, దీవెన ఎలా ఉంటుందో ప్రతి ఒక్కటి నేను చూశాను కనుక అలాగే అనుకోలేదు. కానీ ప్రభు అన్ని ఇచ్చిన తర్వాత నాకు ఈ ఇబ్బంది, ఈ బాధ ఎందుకు పెట్టావు అని ప్రభు మీద కొంచెం బాధపడ్డా, నిరుత్సాహపడ్డా. ప్రభు నువ్వు అన్ని ఇచ్చిన తర్వాత ఇలా చేయటం నీకు తగునా అని చెప్పేసి దేవుడికి కన్నీరు కాచి నేను ప్రార్థన చేసుకున్నాను. అయితే ఈ టైంలో మా అమ్మగారు, నా భార్య మాత్రం చాలా ప్రోత్సాహం ఇచ్చారు, వాళ్ళు బలపరిచారు. కొన్నాళ్ళు ఆగి ఆపరేషన్ చేయించుకుందాంలే అని చెప్పేసి అలాగే గడిపిన తర్వాత ఒక 2-3 సంవత్సరాలు అలాగే గెంటుకుంటూ వచ్చాను. తర్వాత అది కింద ఆ కండ ఇంకా దిగజారిపోవటం, అది ఎక్కువైపోవటం, దానివల్ల ప్రమాదకరం అయిపోద్దేమో అని చెప్పేసి మళ్ళా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆయన హాస్పిటల్ మార్చుకున్నారు, పెద్ద హాస్పిటల్ పెట్టుకున్నారు. ఆయన అన్నారు, విజయవాడ హైదరాబాద్ వెళ్ళక్కర్లేదు, ఎక్విప్మెంట్ నా దగ్గర ఉంది అని అన్నారు. ఆయన ఫస్ట్లో చూపించుకున్నప్పుడు హైదరాబాద్ వెళ్ళమన్నప్పుడు నాగేశ్వర రెడ్డి గారి దగ్గరికి కూడా వెళ్ళారు. మా కజిన్ బ్రదర్ హైదరాబాద్లో ఉంటే ఆయన ద్వారా నేను నాగేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్తే సేమ్ ఈయన ఏం చెప్పారు, ఆయన అదే చెప్పారు. మళ్ళీ తిరిగి వచ్చేసి అలాగే ఇంకా కొన్ని బాధపడతా. కొన్నాళ్ళు అంటే బాధ అంటే నాకు శారీరక సంబంధం ఈ బాధే కానీ ఇంకా వేరే విషయాలు బాధ అండి. అలాగే గడిపిన తర్వాత ఇంకా ఎక్కువైపోద్దని మళ్ళీ ఈయన దగ్గరికి వెళ్ళినప్పుడు జాయిన్ అయిపోండి, ఆపరేషన్ చేసేస్తానంటే సెలవు పెట్టే షాప్లో జాయిన్ అయిన తర్వాత మా మావయ్య గారు సాల్మన్ రాజయ్య గారు, మా మేనమామ గారు, అదే లవకుశ నటించారు సుబ్రహ్మణ్యం గారు, ఆయన, మా అమ్మగారు, నాన్నగారు, నా భార్య, వీళ్ళందరి చేత సంతకాలు పెట్టించుకున్నారు. ఇది ఎందుకంటే ఇక్కడ మెయిల్కి సంబంధించిన సర్క్యూట్ ఉంటుంది, దాని వెనకాల పైపు ఉంటుంది, దాన్ని జాగ్రత్తగా తీసి చెయ్యాలి. నెక్స్ట్ అది క్యాన్సర్ టెస్టింగ్ కూడా బయటకు వచ్చిన కాండ పంపించాలి. ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ చెప్పడం చాలా కష్టం అనుకున్నాం. అయితే ఆపరేషన్ చేసినప్పుడు నా భార్యతోటి
లాస్ట్గా చెప్పేదంటే అమ్మ చివరిగా నువ్వే నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఇది జరిగిన తర్వాత ఆ, మీ దాంపత్య జీవితానికి ఏదైనా ఆటంకం జరగవచ్చు, తెలియకుండా యూరిన్ అయిపోవచ్చు, నడుము పడిపోవచ్చు, కాళ్ళు చేతులు చచ్చిపడిపోవచ్చు, లేదా తీసుకున్న తర్వాత కూడా ఆపరేషన్ అయిన తర్వాత కూడా జాగ్రత్తగా ఉండాలి. 5 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం స్ట్రెస్ అవ్వకూడదు, వెళ్ళకూడదు, తిరగకూడదు, 5 కేజీల కంటే బరువు ఎత్తకూడదు, గట్టిగా మాట్లాడి ఇలాగ చాలా ఇన్స్ట్రక్షన్స్ పెట్టారు, జాగ్రత్తలు చెప్పారు. అది అంటే ఇక్కడ లోపల ఓపెన్ చేసి ఇవన్నీ బయటకు తీసి నెట్టేస్తాను. ఓకే, పేగులన్నీ బయటకు తీసేసి ఆ పెద్ద పేగుకి జాయింట్ లేదు, జాయింట్ లేకపోవడం వల్ల జారిపోతుంది, దానికి నెట్టేస్తాను. ఓకే ఓకే, దాని గురించి సరేనా అన్ని విధాల. ఇంకా మా అమ్మగారు నా భార్య కూడా చెప్పింది ఏంటంటే మాకు ఎన్నాళ్ళు మా చిన్న అబ్బాయిని దేవుడు కాపాడాడు, ఇది కూడా ఆయనే చూసుకుంటాడు, ఆయన సేవ కూడా ఆయన చేసుకుంటాడు ఆయన అని చెప్పేసి ధైర్యంతో వాళ్ళ సంతకం పెట్టి 3.5 గంటలు ఆపరేషన్ జరిగింది. 3.5 గంటలు భర్తీ ఇచ్చే డాక్టర్ తోటి కలిపి ఇంచుమించు 5 డాక్టర్లు ఆపరేషన్ చేశారు. 5 డాక్టర్లు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ అయిందండి. ఆపరేషన్ అయిన తర్వాత నేను నైట్ 11 గంటలకి ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళి ఫస్ట్ కడుపు క్లీన్ చేయడం. ఎలాగంటే ఫస్ట్ జావ ఇవ్వటం, జావ తర్వాత పాలు ఇవ్వటం, పాలు తర్వాత వాటర్ ఇవ్వటం, అలాగే ఈ పేగులన్నీ కూడా శుభ్రపరిచేసిన తర్వాత 3 రోజులు పూర్తిగా ఆహారం లేకుండా ఎండబెట్టేసిన తర్వాత అప్పుడు ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళారు. ఆపరేషన్ విజయవంతమైందండి. తీసుకెళ్ళిన తర్వాత 11 గంటలకు తీసుకెళ్ళారు. మొత్తేస్తున్నా తెలియకపోయిన తర్వాత ఆ సమయంలో నాకు దర్శనం కనపడుతుంది. మత్తులోకి వెళ్ళిపోయాను, దర్శనం కనపడుతుంది. పడక మీద ఉన్నప్పుడే వాళ్ళ ఆపరేషన్ చేస్తున్నా నా దర్శనం కనపడుతుంది. గోధుమ చేను కనపడుతుంటే అక్కడ చాలామంది మధ్యలో చేను మధ్యలో ఖాళీ స్థలం నడుతుంటే అక్కడికి వెళ్ళి పోరాటం చేస్తున్నారు. ఒక ఎద్దు దాంతో చేస్తున్నాను. నేను నా భార్య చిన్న పిల్లలుగా ఉన్నట్టుగా ఉన్నాను, పరిగెడుతున్నాను. ఆ ఎద్దుతో పోట్లాడుతున్నారు, గెలిచిన వరకు బహుమానం ఉంటుందని నేను పోరాడుతాను. వెళ్ళి పట్టుకునేటప్పటికి ఇసిరేటప్పటికి నేను చాలా దూరం ఒక ఎడారి లాంటి ప్రాంతంలో పడిపోయాను. ఆ ఎడారి లాంటి ప్రాంతంలో పడిపోయిన తర్వాత ఇసుక పడిందని చెప్పేసి దులుపుకున్నాను. అది దులుపుకున్నట్టు అది ఇసుక కాకుండా బంగారం రసం కింద ఉంది. అది కొన్నులెత్తి ఇలాగా చూసేటప్పటికి దూరంగా ఒక పట్టణం కనపడుతుంది. ఆ పట్టణం ప్రాకారం కలిగినటువంటి పెద్ద పట్టణం మెరుస్తా కనపడుతుంది. సరే దూరం నేను చూశాను, ఒక పెద్ద గేట్ ఉంది. గేట్ మనకు చూస్తే మామూలుగా ఉంది, దానికి సరిహద్దులు కనపడుతున్నాయి. కానీ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ గేట్ సరిహద్దులే కనపడినంత పెద్ద గేట్. లోపల చూస్తున్నప్పుడు రహదారులన్నీ కూడా బంగారంతో, వజ్రం, వైడూర్యం, నీలం, మరకతం, గోమేదకం, కెంపు, పచ్చ, ముత్యం, పగడం ఇలాంటి నవరత్నాలతోటి ఆ రహదారులు పొదిగా ఉన్నాయి. అంటే బంగారు కొట్టులో చేసాను కనుక వాటి ఆ రాళ్ళు చూసాను కదా నేను చెప్తున్నాను. అలాగా ఆ దారి కనపడుతుంది. ఆ శిఖరాల పైన కూడా బంగారంతో ఇలాగ అలంకరించబడిన ఆ ఇల్లు కనపడుతున్నాయి. ఇల్లు దూరం నుంచి సంగీతం కనపడుతుంది. అలాగ చూస్తూ ఉన్నాను. ఈ గేట్ పట్టుకుని నేను ఇలాగ ఒక అడుగుల శబ్దం కనపడుతూ ఉంటుంటే చూస్తున్నాను. ఇంచుమించు చాలా ఎత్తైనటువంటి ఒక ఆకారం నాకు కనపడుతుంది దూరం నుంచి గమనించాను. అలా చూస్తూ ఉండగా ఒక తెల్లని వస్త్రం వెనకాల ఒక 1,000,000 ట్యూబ్ లైట్లు పెడతాయి. ఆ వస్త్రం అలా మెరుతుందో అలాగా ప్రభు చూశాను. ఆయన అంగి అలా మెరుస్తా ఉంది. ఆయన పాదాలు ఎలా ఉన్నాయంటే బంగారాన్ని కరిగించేసి కొలుములోంచి మోసలోంచి ఇలా దెమ్మ వేయడానికి, కణికలుగా వేయడానికి ఇలా పారబోసేటప్పుడు ఆ బంగారాన్ని పోసేటప్పుడు అది మెరిసి కలర్ ఉంటుంది, ఒక రకమైన కలర్. ఆ కలర్లో ఆయన పాదాలు. ఇవన్నీ ఆయన తల వెంట్రుకలు కూడా ఈ నల్ల పుస్తకాలు తీయడానికి ఒక చిల్లులు బ్రేక్లు పెట్టి లాగితే స్ప్రింగ్ లాగా వస్తూ ఉంటుంది మీరు. అలాగా తల వెంట్రుకలు, ఈ ముఖం ఏమో కనపట్లేదు, కళ్ళు కూడా అగ్ని జ్వాలలాగా. ఆయన చూసి ఇంకా అంతకు ముందరేమో ఆపరేషన్ థియేటర్కి వెళ్ళేటప్పుడు ప్రభా నేను మళ్ళీ తిరిగి వస్తానా, నాకు ఎలా చేసేవంటి ఇల్లు ఇచ్చావు, ఇన్నాళ్ళు మేము కష్టపడ్డం ఇల్లు లేక, అప్పుడు చక్కని భార్యని ఇచ్చావు, పిల్లల్ని ఇచ్చావు, ఇవన్నీ ఇచ్చిన తర్వాత నేను ఎలానైనా ఇన్నాళ్ళు నేను సుఖపడలేక ఇప్పుడే సుఖపడతాను, పరిచయం చేసుకుంటున్నాను కదా అని బాధపడతా ఆపరేషన్కి వెళ్ళినండి. ఇప్పుడు ఏమన్నాడు ప్రభా నేను లోపలికి వచ్చి ఇచ్చాను అడుగుతున్నాను. లోపలికి వచ్చి ఇచ్చాను అడిగితే లేదు నాన్న ఇప్పటికి వెళ్ళు, నీ వరకు నేనే వస్తాను ఒకటే మాట అనేటప్పుడు నా మెలుగు వచ్చింది. ఐసీయూలో ఉన్నాను. ఐసీయూలో ముక్కుల్లోని ఇక్కడ ఇవన్నీ పైపులు పెట్టేసి బ్యాగ్లు జాగ్రత్త అని మా అమ్మగారు నా వీళ్ళందరూ నా చుట్టూ ఉన్నారు. జాగ్రత్త చెప్తాను.
ఆపరేషన్ విజయవంతమైంది. ఆయన వెళ్ళమన్నాడు కనుక ప్రాణాలతో తిరిగి వచ్చాను. అలాగా కొన్ని నెలలు అన్నారు, నాకు నెల రోజుల్లోనే కవర్ అయ్యాను. మా సేటు గారు, మా యజమానులు కూడా చాలా మంచివారు. 3 నెలల టైం ఇచ్చి వాళ్ళ జీతం నాకు ఇచ్చేస్తారు. ఆ 3 నెలల తర్వాత మళ్ళీ షాప్కి వెళ్ళాను. కానీ నాకు ప్రాణం ఇచ్చిన ప్రభు కొరకు నేను ఏం చేయాలి, అదే ఆలోచన ప్రశ్న మీకు మనసులో మెదులుతుంది. మనసులో అని నేను చేసుకుంటూ ఉండేవాడిని. సంపూర్ణంగా చేయలేకపోతున్నాను అనుకున్నాను. ఒక టైంలో నాకు 8 పవర్ నుంచి ఒక ఆయనకి హెల్త్ బాగాలేదు, ఆయన లివర్ అయిపోయింది. ఆ రోజు కరెక్ట్గా మాకు షాప్ రెస్ట్ ఉంది, అక్షయ తృతీయ టైం అనుకుంటా. ఆ టైంలోనే ప్రార్థన చేసి గుంటూరు హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. అన్ని హాస్పిటల్ తిప్పేసింది ఆయన లాస్ట్ టైం. అనే మీరు వచ్చి ప్రార్థన చేయండి, మీరు వచ్చి ప్రార్థన చేస్తే మళ్ళీ ఆయన తీసుకురాగలుగుతాం మేము, మరి గుంటూరు హాస్పిటల్కి వెళ్తున్నాం. అక్కడ సేట్ గారిని అడిగితే ఇంత కష్టంగా ఉంది కదా, ఆయన సేట్ గారు లేరు, అప్పటికి మీరు షాప్లో పనిచేస్తారు, ఈ టైంలో వెళ్తే బాగుండదు అని చెప్పేసి అని అన్నారు. అప్పుడు అరే సేవనికి ఒక ఆదివారం చేసేది కాదు కదా, ఇప్పుడు ప్రార్థన చేయడానికి వెళ్తానికి అవకాశం లేదు. చాలా బాధపడ్డాను. బాధపడ్డా ఏం చేద్దాం, మానేద్దాం అంటే ఓ పక్కన పిల్లలు వాళ్ళు స్కూల్ చదువుతున్నాం, పోషించబడాలి, ఇవన్నీ ఆలోచించి ఏం చేద్దాం అలాగే మతం పట్ల ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. ఒక టైంలో వాల్ పేపర్ వచ్చింది, వాడిపోక ముందరే నన్ను వాడుకో ప్రభు అని. అది వచ్చేటప్పటికి ఏమో వాడిపోతున్నానేమో, వయసు ఇక్కడ అయిపోతుందేమో అనుకుని డిసెంబర్ 2వ తారీఖున 2015 మా బాస్కి వెళ్ళి ఇలాగా నేను సేవ చేసుకుంటానండి అని చెప్పి సంపూర్ణ సేవ అని చెప్పేసి బయటకు రావడం 2015లో మీరు బయటకు వచ్చి అప్పటి నుంచి పర్చేజ్ చేసుకుంటూ కాజా, నర్సాపురం, పేరుపాలెం, పవర్ గ్రామాల్లో మీరు పరిచయం కుటుంబం అంతా ప్రభులోకి వచ్చి అందరూ తమ్ముడు కూడా నాతో సహకరిస్తారు. తనకి భార్య, 2 పిల్లలు ఉన్నారు. చివరిగా నేను మిమ్మల్ని అడిగే ఒక ప్రశ్న ఏంటంటే, మీరు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూశారు. ప్రభుని నమ్ముకోక ముందు చూశారు, ప్రభుని నమ్ముకున్న తర్వాత కూడా చూశారు. అయితే ఈరోజు చాలామంది ప్రభుని నమ్ముకున్న తర్వాత వస్తున్నటువంటి కష్టాలు, శ్రమలు, శోధనలు ఇవన్నీ చూసి, అవమానాలు చూసి ఎందుకురా మేము ప్రభుని నమ్ముకున్నామని చెప్పి చాలామంది వెనక్కి వెళ్ళిపోయేటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. అటువంటి వారికి మీరు ఇచ్చేటువంటి సలహా ఏదన్నా చెప్తారా? ఒక మాట అండి, ఏంటంటే ఇప్పుడు కూడా నేర్చుకోవాలి అనుకున్న కూడా అన్నింటిలోనూ విజయం పొందుతారు. కష్టాలు అనేటటువంటి, శ్రమలు అనేటటువంటివి ప్రభువు తెలియక ముందర వచ్చినాయి, ప్రభువుని తెలుసుకున్న తర్వాత వచ్చినాయి. కానీ అప్పుడు నేర్పేవాళ్ళు లేడు. ప్రభువుని తెలుసుకున్న తర్వాత వాటిని ఏ విధంగా అధిగమించాలో దేవుని వాక్యము, దేవుడు మనకు నేర్పుతాడు. అందుకే ఆయన అన్నాడు, నేనే మార్గం, సత్యం, జీవం అన్నాడు. ఆయన మార్గం చూపించాడు. కాబట్టి మనం దేవుని వాక్య ప్రకారం జీవిస్తూ ఆయన హృదయాన్ని మనం కూడా ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు ప్రభు ఏ విధంగా శ్రమలను ఎదుర్కొన్నారో అలాగే మనకు కూడా ఎదుర్కొనేటటువంటి ఆ యొక్క కెపాసిటీని దేవుడేస్తాడు. అంటే మీరు చెప్పి అంటే కష్టాల్లోనే ప్రభు నమ్ముకుంటూ వచ్చే కష్టాలు, శ్రమంలోనే ఆనందం ఉంది, అందులోనే భాగ్యాలు ఉన్నాయి, అందులోనే భాగ్యాలు ఉన్నాయి, అందులోనే సంతోషం ఉంది. చివరిగా ఎందుకనంటే ఒక మాట అండి, ఎప్పుడు కూడా ఆట ఉంటుంది, ఆట ఆడేటప్పుడు కష్టం, కప్పు గెలుచుకున్న తర్వాత ఆనందం లేదు, ఆట లేకపోతే కప్పు కూడా లేదు, ప్రభువులో కూడా శ్రమలు లేకపోతే విజయం కూడా లేదు. ఆ విజయాన్ని చూశాను కాబట్టి అందులో ఆనందాలు ఎత్తుకున్నాను. ప్రభువుని ఇప్పటికీ కూడా విడిచిపెట్టను, ఆయన ఎలా ఉండమన్నా అలా ఉండటానికి సిద్ధపడుతున్నాను. చాలా సంతోషం అండి. మరి మిమ్మల్ని కలుసుకోవడం నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే దేవుని ఎరిగినటువంటి కుటుంబంలో నుంచి రావడం ఒక ఎత్తు అయితే, ప్రభుని నమ్ముకోవడం, కష్టాలు, శ్రమలు వీటన్నిటిని ఎదుర్కొని మీరు ప్రభు కొరకు నిలబడి ప్రభుతోటి ఉండి ఈ రోజున మరి అనేక మందిని ప్రభు కొరకు మీరు సంపాదిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా మరణ ఛాయలో నుంచి మీరు బయటికి రావడం, మరి 5 కిలోమీటర్లు అన్నారు కదండి. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి 8 పవర్ అనేటువంటి ఆ ప్రాంతం వెళ్తాను అంటున్నారు కదా, ఇంచుమించు ఎంత దూరం ఉంటుంది అంటే అది 35 కిలోమీటర్లు అండి. 35 కిలోమీటర్లు. 35 కిలోమీటర్లు. కానీ డాక్టర్స్ ఏమన్నారు, 5 కిలోమీటర్లు కూడా దాటలేదు. ఇప్పుడు మా అబ్బాయి విజయవాడలో చదువుకుంటున్నాడు. ఇలాగ మచిలీపట్నం రోడ్ వేసారు కానీ నైస్ కానీ బండి మీద కూడా వెళ్ళిపోతున్నాను ఒకసారి విజయవాడ. అంటే మీరు అంత దూరం కూడా ప్రయాణం చేయగలుగుతున్నారు. డాక్టర్స్ చెప్పిన దానికి మీరు చేసే దానికి కూడా చాలా వ్యత్యాసం ఉంది.
ఇప్పుడు ఎటువంటి ఆ డాక్టర్ గారు ఏదైతే చెప్పారు ఉమ్, మా దాంపత్య జీవితంలో కానీ నాకు ఉన్నటువంటి బలంలో కానీ శక్తిలో కానీ పని చేసుకోవడాల్లో కానీ బరువులు ఎత్తడాల్లో కానీ ఉమ్, మీటింగ్స్ అవి పెట్టుకున్నప్పుడు మా కుర్రలతో పాటు స్పీకర్లు పెద్ద పెద్ద బాక్సులు కూడా నేను ఉమ్. నడిపేసి ఎత్తుకుంటా ఉంటాం. అటువంటి ప్రాబ్లం అనేది లేదు. లేదు. నాకు తెలిసి పసిపిల్లడి దేహాన్ని అలాగ దేవుడు నూతనంగా చేశాడు, అలాగే నన్ను నూతనంగా మార్చాడు. చాలా సంతోషం అండి. చాలా ఉంది. మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం. ఇది సహోదరులు రాజేష్ కుమార్ కొనకల్ల గారు వారు చెప్పినటువంటి సాక్ష్యము, అద్భుతమైనటువంటి సాక్ష్యం. దేవుడు వారిని స్వస్థపరిచిన విధానం, మరి అన్ని కుటుంబాల నుంచి దేవుని ఎరిగినటువంటి కుటుంబాల నుంచి వారు రావడం, వారు ప్రభుని తెలుసుకోవడం, కుటుంబాన్ని ప్రభు కొరకు సంపాదించుకోవడం, అది మాత్రమే కాకుండా అనేక మందిని ప్రభు కొరకు మరి సంపాదిస్తూ ఉన్నారు. వారితో కలిసి మరి ఈ విధంగా పాల్గొనడం మాకు చాలా సంతోషం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు అందరికీ కూడా మరి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ, అయ్యగారు వందనాలండి. చాలా వందనాలు. చక్కగా మీరు ఇంటర్వ్యూ చేశారు. ప్రభు కొరకు ఒక సాక్ష్యాన్ని అనేక మందికి తెలవడానికి మీ ఛానల్ ద్వారా కూడా మంచి ప్రయత్నం చేశారు. మీకు కూడా చాలా వందనాలు.